దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాల వల్ల సూచీలపై ఒత్తిడి పెరిగి మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30కి సెన్సెక్స్ 948 పాయింట్లు పడిపోయి 79,169 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 307 పాయింట్లు తగ్గి 23,891 వద్ద కొనసాగుతుంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలోని కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవి ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, SBI, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్, HCL టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కానీ HUL, IT, సన్ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $73.10 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ఔన్స్ ధర $2,622 వద్ద ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.06 వద్ద కొనసాగుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లతో 25 బేసిస్ పాయింట్ల కోత విధించి ప్రస్తుతం ఉన్న 4.50 మైనస్ 4.175 శాతాన్ని 4.25 మైనస్ 4.50 శాతానికి తగ్గించింది. ఇది ఉద్యోగ ద్రవ్యోల్బణ గణాంకాల్లో వచ్చిన ప్రగతి నేపథ్యంలో జరిగింది. కానీ భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఇంకా తగ్గకపోవచ్చు అని ఫెడ్ బలమైన సంకేతాలు ఇచ్చింది. దీన్ని అనుసరించి నిన్నటి ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి. డి జోన్స్ 2.58 శాతం, S&P 2.95 శాతం, నాస్డాక్ 3.56 నష్టపోయాయి.